సమాజంలో కొంతమందిలో ఒక రకమైన ధోరణి కనిపిస్తుంది. అదేంటంటే వాళ్ళు ఏం చెప్పచూస్తారంటే మనబోటాలను డైట్ల గురించి చెప్పి డయాబెటీస్ ప్రమాదకరమైంది, పోగొట్టుకోండి, మందులు వాడటం వల్ల ఉపయోగం లేదు, ఇవన్నీ చెప్పామనుకోండి, ఆ ఊరినే చెబుతూ ఉంటాడండి రామకృష్ణ గారు, ఏమవుద్ది, నేను 20 ఏళ్ళ నుంచి డయాబెటీస్ మందులు వేసుకుంటున్నాను, నాకు ఏ సైడ్ ఎఫెక్ట్ ఉంది, నేను పుల్లాగా ఉన్నాను, అసలు ఏముంది, మందు వేసుకుంటే ఏమైంది, హ్యాపీగా మనకు కావాల్సిన అన్నాలు కూరలు కావాల్సిన తింటా అని చెప్పిపోతారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మందులు ప్రమాదం కాదు అని చెప్పటం, 20 ఏళ్ళ నుంచి చేసుకోలేదా, మందులు బ్రహ్మాండంగా ఉంటాయి, వాటికేం సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, మేము బాగున్నామని. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను చెప్తాను, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వీడు 20 ఏళ్ళ నుంచి రోజు 3 పెట్టెలు సిగరెట్లు తాగుతాడు, వీడు లంగ్ క్యాన్సర్ రాలేదు కాబట్టి మీరంతా సిగరెట్లు తాగొచ్చు, సిగరెట్లు తాగటం ఆరోగ్యకరం అని చెబుతామా? అది ఎంత హాస్యాస్పదం ఇది. అంతే, తాగి తందనాలు ఆడే ప్రతివాడు 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి 3 మంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ రాలేదు కాబట్టి తాగి తందనాలు ఆడటం 24 గంటలు అడ్డమైంది గుట్కా లాంటివి తినటం మంచిదని మీరు చెప్పగలరా? అది అలాంటి చెత్త లాజిక్కు, ఇది కూడా అలాంటి చెత్త లాజిక్కే. అరుదుగా కొంతమంది స్టామినా బాగుంటుంది, వీళ్ళు కాదు ప్రమాణాలు నిర్ధారించేది. మందులో చూడండి, 1% సైడ్ ఎఫెక్ట్ వచ్చిందన్నా సరే ఆ మందును తీసేస్తారు. 100 మంది మేలు చేసి 101 వాడికి కానీ హాని చేస్తే ఆ మందులు మార్కెట్లో ఉండనిరు. ఇది ప్రాథమిక సూత్రం. సమాజం చెబుతుంది కదా, ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదు, 100 మంది తప్పించుకున్నా పర్లేదనని. అట్లానే ఇది కూడా అంతే. సో ఈ వాదన చాలా హాస్యాస్పదం. ఇప్పుడు నిజానికి మీరన్న వెర్షన్ కరెక్టే అయితే, మీకు 20 ఏళ్ళ నుంచి వాడుతున్న కాకపోతే ఒక్కసారి ఏదైనా డయాలసిస్ సెంటర్కి వెళ్దాం. 2 క్వశ్చన్లు, అక్కడ 1000 మంది ఉన్నారు, నువ్వు ఎందుకు అక్కడ అడ్మిట్ అయ్యావు, నువ్వు దేని కారణంగా నీకు కిడ్నీ పోయిందని అడగండి. వాడు చెప్పే 2 కారణాలు, 1 షుగరు, 2 బీపీ లేదా పెయిన్ కిల్లర్స్. వాడు చెప్పేది మేజర్ రీజన్స్ ఇవే. షుగరు బీపీ కదా, మరి షుగరు బీపీకి మందులు వాడారుగా, వాళ్ళు కూడా మీకులాగా మందులు వాడారుగా, మరి ఎందుకు నేను లక్షల మంది బలైపోతున్నారు? ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు డయాబెటిక్ నెఫ్రోపతి కారణంగా కిడ్నీలు ఫెయిల్ ఎందుకు చనిపోతున్నారు? ఎందుకు కొన్ని మిలియన్ల మందికి గ్యాంగ్రీన్ కారణంగా కాలు తొలగిస్తున్నారు? ఎందుకు కొన్ని మిలియన్ల మందికి డయాబెటిక్ న్యూరోపతి కారణంగా, అలాగే కాళ్ళు పోవటం, సంసారం పనికి రాకుండా పోవటం, ఎందుకు మరణాలు కానీ ఇవన్నీ ఎందుకు సంభవిస్తున్నాయి చెప్పండి? వీటన్నిటికి కారణం ఏంటి? మీరు చెప్పిన మందులు వాడుతున్నాళ్ళగా ఎందుకు మీ ఉదాహరణ చూపిస్తారు? సో ఇది హాస్యాస్పదం. డయాబెటీస్ అనేది మన బెడ్రూమ్లో ఉండే తాచుకోవాలి లాంటిది. అది వాళ్ళకి అరవపోవచ్చు, మీరు 10 ఏళ్ళు ఉంటే కరవకపోవచ్చు, 11 ఏడైనా సరే మిమ్మల్ని ఏదో ఒక రోజు మిమ్మల్ని వేసేస్తుంది. సో ఆ ప్రమాదం లేకుండా చూసుకోండి, ముందు జాగ్రత్తగా ఉండాలి తప్ప ఈ మందులు వాడటం మూలన దాన్ని పెంచడం తప్పితే ఉపయోగం లేదు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, అల్లోపతి మందులు వాడినడలో 1000కి 1 తప్ప, ఎవడో కంట్రోల్గా ఉండేవాడు తప్ప, 1 ట్యాబ్లెట్తో బిగిన్ అవుతుంది, 2, 3, 4, 5 తర్వాత ఇన్సులిన్ హై డోస్. అలా వెళ్లకుండా ఎవడు ఉంటున్నాడు? అసలు కంట్రోల్ చేయటం అనే పదమే బూతు. నేను చేయలేని చవటనని చెప్పటమే కంట్రోల్ అనే పేరు వాడటం. ఒక రోగి కోరుకునేది ఏంటంటే, ఒక జబ్బు వచ్చినప్పుడు జబ్బు తగ్గటం అంటే ఏంటంటే, మిగతా వాళ్ళలాగా ఏ మందులు వేసుకోకపోయినా వాడు తిన్నట్టు రెగ్యులర్ జీవనశైలి గడుపుతా అంటే మిగిలినాడు ఉన్నట్టే ఉండాలి అంటే నార్మల్ పరిస్థితి రావటం అనేది దాన్ని రోగం తగ్గటం అంటారు. డైట్లోనూ కంట్రోల్గా ఉంటా, ఒక పక్కన మందులు వేసుకుంటా, దాని సైడ్ ఎఫెక్ట్ గురవుతా, మందుల డోసులు పెంచుకుంటూ వెళ్తా, దీన్ని కంట్రోల్ అని అంటే ఇంతకంటే హాస్యాస్పదం ప్రపంచ చరిత్రలో ఉండదు. ఇది అల్లోపతి వాళ్ళు మన చెవిలో పెట్టే స్పెషల్ క్లాస్ క్యాలీఫ్లవర్లో ఇది కూడా ఒకటి. కాబట్టి ఇలాంటి శుష్కవాదం చేసే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. అలాంటి 1-2 ఉండే క్రాప్ బ్యాచ్ వీళ్ళు కాదు ప్రమాణం. ఆల్రెడీ పోయి వాళ్ళ నుంచి నెగిటివ్ ఉన్నాళ్ళని చూసి మనం చేయాలి తప్ప ఒకళ్ళిద్దరు ఎవడో అరుదుగా ఇమ్యూనిటీ బలంగా ఉండే ఒకడిద్దరైన వాడు మనకు ప్రామాణికం కాదు. కాబట్టి ప్రజలు ఇలాంటి వాదన వచ్చినప్పుడు మీరు కొంచెం విజ్ఞతగా ఆలోచించడం కోసం ఈ లాజిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.